ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ద లార్డ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఆల్ హార్మ్, హీ విల్ వాచ్ ఓవర్ యువర్ లైఫ్. 121వ దావీదు కీర్తన 7వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన మాసపు హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన మాసములోనికి అడుగు పెడుతున్న వేళ ఎప్పటిలాగే అనేక భయాలు నిన్ను ఆవరిస్తున్నాయేమో. ఈ నెలలో నాకేం జరుగుతుందో, నా ఉద్యోగానికి లేదా ఆరోగ్యానికి ఎలాంటి ఆపద వస్తుందో, నా కుటుంబం నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం నిన్ను ఆవరిస్తూ నీ హృదయ స్పందన పెరుగుతూ ఉందేమో. ఈ ఉదయకాల సమయాన్న సృష్టికర్త అయిన దేవుడు నీ భయాలన్నిటినీ పటాపంచలు చేస్తూ ఒక అభయ పత్రాన్ని నీ చేతిలో పెడుతున్నాడు. మనుషుల భద్రత నీ కొరకు విఫలమైపోవచ్చు, లోకపు కవచాలు తలకిందులే అయిపోవచ్చు, కానీ నేను సృష్టించిన దేవుడు నీ పక్షాన నిలబడితే ఏ అపాయము కూడా నిన్ను తాకలేదు. నిన్ను ప్రేమించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ నూతన మాసపు మొదటి రోజున నీ జీవితం మీద చేస్తున్న గొప్ప దైవిక వాగ్దానం ఇది. ఈ నెల అంతా నిన్ను ఆవరించబోయే దైవిక రక్షణను విశ్వాసముతో స్వీకరించడానికి సిద్ధపడదాం. ప్రియదేవుని బిడ్డ, ఒక నూతన మాసంలో ప్రవేశించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. గత నెలలో ఎదురైన శ్రమలు, అనుమానాలు, భయాలు, అవమానాలు ఏవైనా సరే ఈ రోజుతో వాటికి ముగింపు పలకండి. ఈ 121వ కీర్తన 7వ వచనం కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు సుమా. ఈ నెలలో ప్రతిరోజు, ప్రతి క్షణం నీ కుటుంబాన్ని కాపాడటానికి పరలోకము నుండి విడుదల చేయబడిన ప్రవచనాత్మకమైన ఆశీర్వాదమని జ్ఞాపకం చేసుకో. ఈ సందేశం నీలో నూతన నిరీక్షణను, కొన్నంత ధైర్యాన్ని నింపబోతుంది. ప్రియదేవుని బిడ్డ, మాదొక చిన్న ఆత్మీయ విన్నపం. ఈ నూతన మాసపు మొదటి రోజున ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఉన్న ఆత్మ విమర్శ అద్భుతమైన ఉదాహరణ, చివరిలో ఉన్న నూతన మాసపు అభిషేకపూరితమైన ప్రవచన ప్రార్థన ఈ నెల అంతటా నీ కుటుంబానికి, నీ రాకపోకలకు శక్తి కలిగిన దైవిక కవచంగా అవి నిలబడబోతున్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యం ఇక్కడ కొన్ని అపాయములు అనలేదు, ఏ అపాయము రాకుండా అని స్పష్టంగా చెప్తోంది. అంటే శత్రువు నీ పైకి తలపెట్టే రహస్య కుట్రలు, రోడ్డు ప్రమాదాలు, హఠాత్తుగా వచ్చే అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, వీటన్నిటి నుండి నిన్ను కాపాడే బాధ్యతను దేవుడే స్వయంగా తీసుకుంటున్నాడన్నమాట. లోకంలో అపాయాలు ఉండొచ్చు, కానీ ఆ అపాయము నిన్ను తాకకుండా దేవుని కృప నీ చుట్టూ ప్రాకారంగా ఉంటుందని గ్రహించు. ఒక తీవ్రమైన తుఫాను రాత్రివేళ ఒక చిన్న నౌక సముద్రంలో చిక్కుకుందంట. అలలు ఆకాశమంతా ఎత్తున లేస్తున్నాయి. మెరుపులు, ఉరుములతో సముద్రం చాలా భయంకరంగా ఉంది. నౌకలోని ప్రయాణికులందరూ భయంతో కేకలు వేస్తున్నారు. మనం మునిగిపోతాం, చనిపోతామని ఏడుస్తున్నారు. ఆ నౌకలో కెప్టెన్ మాత్రం అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా ఆ నావను నడిపిస్తూ ఉన్నాడు. ఒక ప్రయాణికుడు భయపడుతూ కెప్టెన్ దగ్గరికి వచ్చి, నీకు భయం వేయటం లేదా అని అడిగాడట. అప్పుడు కెప్టెన్ చిరునవ్వుతో బయటకు చూపిస్తూ ఇలా అన్నాడు, బయట ఉన్న అలలను చూడకు, ఈ నౌకను తయారు చేసిన శిల్పి, దీనిని నడిపిస్తున్న నా సామర్థ్యం తుఫాను కంటే గొప్పవి. మనము సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటామన్నాడట. ప్రియదేవుని బిడ్డ, ఈ నూతన మాసములో నీ జీవిత నౌక చుట్టూ ప్రతికూలతల తుఫానులు వీస్తున్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ నీ జీవిత నౌకకు కెప్టెన్ దేవుడే అయినప్పుడు
ఆయన కునుకని నిద్రపోని దేవుడు. అలల వైపు చూసి భయపడకు, నిన్ను కాపాడే దేవుని హస్తము వైపు మాత్రం చూడు. నీ శరీరానికి వచ్చే ఆటంకాల కంటే నీ అంతరంగాన్ని, నీ ప్రాణాన్ని, నీ మనశ్శాంతిని కాపాడటం దేవునికి ఎంతో ఇష్టం. అపవాది నీ మనశ్శాంతిని దోచుకోవాలని చూసినప్పుడు దేవుని ప్రసన్నత నీ హృదయానికి పరలోకపు శాంతినిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో, ఈ నూతన మాసంలో ఒక్క క్షణం నీ హృదయంలోనికి తొంగిచూడు. ఈ మాసంలోనికి ప్రవేశిస్తూ కూడా గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను, అపాయాల భయాలను మోస్తూ భారంగా అడుగులు వేస్తున్నవేమో. దేవుడు నన్ను నిజంగా కాపాడతాడా అని లోపల అనుమానిస్తూ దేవుని వాగ్దానము కంటే వార్తల్లో వినే భయానక విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నావేమో. నీ స్వంత శక్తిపై, మనుషుల రక్షణపై ఆధారపడుతూ దేవుని అపారమైన కాపుదలను విమర్శిస్తున్నావేమో, విస్మరిస్తున్నావేమో. ఈరోజు ఆత్మ విమర్శ ద్వారా నువ్వు గ్రహించు. నీలో చెలరేగుతున్న భయం శత్రువుని నీ వైపు ఆకర్షిస్తుంది. కానీ దేవునిపై నీ విశ్వాసం పరలోకపు సైన్యాన్ని నీ చుట్టూ నిలబెడుతుంది. నీ భయాలన్నీ దేవుని పాదాల దగ్గర కుమ్మరించు. నీ భవిష్యత్తు శత్రువు చేతిలో లేదు సుమా, నిన్ను కాపాడే దేవుని చేతిలో ఉంది. నేను అనాథను కాదు, సృష్టికర్త అయిన దేవుని కాపుదలలో ఉన్న దేవుని బిడ్డను. ఈ నెలలో ఏ అపాయము నా దరికి రాదు, ఆయన నా ప్రాణాన్ని కాపాడుతున్నాడని గట్టిగా నువ్వు నోటితో ప్రవచించు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన మాసపు తొలి గడియల్లో తండ్రి అయిన దేవుడు నిన్ను తన ప్రేమ కలిగిన బాహువులోకి ఆహ్వానిస్తున్నాడు. భయంతో, దిగులుతో ముందుకు వెళ్ళకు. ఆయన పాదాల వద్ద నీ కుటుంబాన్ని, నీ రాకపోకలను సమర్పించుకో. ప్రభువా, ఈ నెలంతా నీవేనా కాపుదల, ఏ అపాయము నా దగ్గరికి రాకుండా నీ రక్త ప్రోక్షణ కింద నన్ను దాచు అని ప్రార్థించు. ఈ సందేశం నీ హృదయానికి నూతన ధైర్యాన్ని, ఆశను నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ద లార్డ్ ప్రిజర్వ్స్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ ఇన్ దిస్ న్యూ మంత్ అనే నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ విశ్వాసముతో, మార్చబడిన హృదయపు ఆలోచనలతో ఆయన వైపు చూస్తూ నూతన మాసాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుచున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన మాసములోనికి అడుగు పెడుతున్న నీ బిడ్డలపై నీ గొప్ప ప్రవచనాత్మక రక్షణను ప్రకటన చేస్తున్నా. ఈ నెలలోని 30 రోజులు ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ తెగులు వీరి గుడారాన్ని సమీపించుకుంటా మీ పరిశుద్ధ దూతలను కావలి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వీరి ప్రాణములను, కుటుంబాలను, రాకపోకలను నీ రెక్కలలో దాచి ఉంచి నిత్య శాంతితో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.